గత 4-5 రోజుల నుంచి కూడా ఒక పండుగల 40, 42, 43 ఎవరు మాట్లాడద్దు. సిబ్బందికి వాలంటీర్స్ అందరికీ కూడా నా నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ అయేషా సేవా భద్ర క్లాస్ కొట్టండి అందరూ. మన గౌరవ సీఎం గారు ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకం ఇచ్చినా ఏం చేసినా అంతా మహిళల వైపే ఉన్నారు. అలానే నారాయణ గారు కూడా చెప్తా ఉన్నారు, నా ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాను డెవలప్ చేశానని చెప్తా ఉన్నారు. అనిల్ కుమార్ గారు 5 సంవత్సరాల పాటు ఉన్నారు. అందులో ఆయన ఉన్నది 3 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నారు. అందులో 2 ఇయర్స్ కోవిడ్ వచ్చింది. 1 సంవత్సరమే ఆయన పనిచేసేదానికి అవకాశం ఉండింది. మిగతా టైంలో ఎమ్మెల్యేగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా అనిల్ కుమార్ గారి టైంలో ఏ విధంగా డెవలప్మెంట్స్ జరిగినాయి, నారాయణ గారి టైంలో ఏం జరిగినాయి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ప్రజలందరికీ కూడా వివరించడానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్తాం. నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, 2024 ఎలక్షన్స్ అన్నది ఇది ఒక ఖలీల్ బాయ్ ఉద్దేశించింది అయితే కాదు. ఇది ఒక సామాన్యునికి అహంకారానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంగానే మేము అనుకుంటా ఉన్నాము. తప్పకుండా మధ్యతరగతి ప్రజలు కానీ పేదవారు కానీ ఆలోచించదగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సామాన్యుని వెంట నిలబడతారు. పిలిస్తే పలికే వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళని మనం రాజకీయాల్లో పెట్టుకోవాలి, సేవాగుణం ఉండే వాళ్ళని పెట్టుకోవాలి. అలాంటి వ్యక్తులకు అండగా నిలబడతారని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ రాబోయే రోజుల్లో అటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఇటు నెల్లూరు నగరంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్లో గతానికి ఇప్పటికీ పోల్చుతూ అందరికీ కూడా సవినయంగా తెలియజేయడానికి ముందుకెళ్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే వాలంటీర్లు సన్మాన గ్రహులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్మానించడం జరిగింది. సేవా వజ్ర, సేవా మిత్ర అందచేయడం కూడా జరిగింది. వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవని మరవలేని అంశంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు వాలంటీర్లు చేసినటువంటి సేవకి గుర్తింపుగా ఈరోజు వారికి అందరికీ కూడా వారు చేసినటువంటి సేవలకి సన్మానించడం జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత కరోనా కాలంలో అన్ని రాష్ట్రాలు కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితిలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ వేసుకుంటూ అదేవిధంగా ప్రతి కుటుంబానికి కావాల్సినటువంటి వారికి కావాల్సినటువంటి అవసరాలను అందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కట్టడి చేసే విధంగా వాలంటరీ వ్యవస్థ అన్నది ఎంతో ఉపయోగపడింది. అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రంలో అతి తక్కువ కేసులు కూడా నమోదవడానికి కారణం ఇదే కారణమని కూడా వారు చేసినటువంటి సేవను గుర్తిస్తూ ఈరోజు వారికి సన్మానం చేయడం అనేది చాలా సంతోషంగా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తూ ఈరోజు సామాన్యులకు సైతం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సమానత్వ న్యాయాన్ని కల్పిస్తూ ఈరోజు ఒక ఎస్టీ మహిళగా నాకు మేయర్ పదవి ఇస్తే ఒక మైనారిటీగా ఖలీల్ అహ్మద్ గారికి ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని కూడా ఏవైతే ఉన్నాయో అంటరాని కులాలని, బడుగు బలహీన కులాలని ఓట్ బ్యాంక్గా చూసే నాయకులుంటే ఈరోజు వాళ్ళు కూడా సమానత న్యాయంలో ఉండాలి అని మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తూ వారికి పదవులను అందిస్తూ వాళ్ళకు కావలసినటువంటి అవసరాలను అన్నింటిని కూడా అందిస్తూ ఈరోజు పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మన రాష్ట్రాన్ని అంతా కూడా అభివృద్ధిలో నడిపిస్తున్నాడంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా తెలియజేస్తూ ఈరోజు వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మైనారిటీకి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి రూపంలో ఒకరికి మన అనిల్ అన్న సహకారంతో ఈరోజు ఒక మైనారిటీకి నెల్లూరు సిటీకి అభ్యర్థి ప్రకటించడం చాలా సంతోషకరం. ఏమంటే నేను ఒక సామాన్యుడిని ఈరోజు ఈ స్థాయిలో ఒక కార్యకర్తని జగనన్న అనుకుంటే ఒక నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించారంటే అది ఊహించని విషయం. ఏమంటే మేమందరం ఒక సామాన్య కార్యకర్తలం ఈరోజు ఈ స్థాయికి పెట్టారంటే ఆ జగనన్న ప్రతి ఒక్క కులానికి మతానికి అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ రాజకీయంలో ఒక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు సిటీ మైనారిటీకి ఇచ్చారు. అది మన ప్రతి ఒక్కరూ కష్టపడి మన నెల్లూరు సిటీని మంచి మెజార్టీ గెలిపించుకోవాలని, అలాగే నెల్లూరు సిటీ ఎంత డెవలప్ అయిందో మీరు చూస్తున్నారు. అనిల్ అన్న సహకారంతో ఈరోజు కనీసం 1200 కోట్ల రూపాయలతో నెల్లూరు సిటీ డెవలప్ అయిందంటే మీరందరూ చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ వీధులు చూసినా రోడ్లు కానీ, అవసరమైన దగ్గర ట్రైన్లు కానీ, అలాగే 4 వే రోడ్స్ కానీ, అలాగే ఫ్లైఓవర్ కానీ, పెన్నా బ్యారేజ్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క డెవలప్మెంట్ నెల్లూరు సిటీలో చేసుకుంటూ పోతున్నాం. జగనన్న చేసిన పథకాలే ఈరోజు
మనకి శ్రీరామ రక్షలాగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ ఆదరిస్తారు. అలాగే మన వాలంటరీ వ్యవస్థ ఒకటి జగనన్న తెచ్చిన తర్వాత ఆ వాలంటీర్లు ప్రతి ఒక్కరు ఇంటికి పోయి ఏ పథకం రూపంలో ప్రతి ఒక్క ఇంటికి గడప తొక్కి వాళ్ళు ఏ అవసరం ఉన్నా పెన్షన్ కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ ఇలాంటి ఏం అవసరం ఉన్నా వాళ్ళు ఇంటికి పోయి సర్టిఫికెట్లు కానీ ఇంటికి పోయి వాళ్ళు ప్రతి ఒక్క రోజు మీకు ఏ అవసరం ఉన్నా మేము చేస్తామని చెప్తున్నారు. అది జగనన్న వాలంటీర్ వ్యవస్థ తెచ్చిన తర్వాత ఈరోజు వాలంటీర్లందరూ ఒక జగనన్న సైనికుల్లాగా ప్రజల దగ్గర మెమకమే ఉన్నారు. వాళ్ళందరూ మన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఫ్యాన్ గుర్తుకు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.